డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో diginumet.in అండ్ నేను మీ శ్రావణి అసూరి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి కాంటెంట్ గురించి తెలుసుకుందాం. అదేంటి అని అంటే క్విక్ కామర్స్. ఈ కామర్స్ అంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ మనకి తెలిసిందే. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ని మనం ఎక్కడంటే అక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నారు, చాలా మంది చూస్తున్నారు. కానీ చూడని బిజినెస్, ఫోకస్ చెయ్యని బిజినెస్ ఏమైంది అని అంటే క్విక్ కామర్స్. చాలామందికి ఇంకా అది టచ్ అవ్వట్లేదు. కానీ ఈరోజు రెవెన్యూ వైజ్ చూసుకున్నా ఈరోజు కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది అని అంటే అది క్విక్ కామర్స్. క్విక్ కామర్స్ అంటే ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం. క్విక్ కామర్స్ అంటే ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే ఫాస్ట్ డెలివరీ సర్వీసెస్ దట్ విల్ ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఆర్డర్స్ విత్ ఇన్ 30 minutes ఆర్ ఇన్ ఫ్యూ అవర్స్ అనేది డెఫినేషన్. కానీ ఈరోజు మనం ఒక ప్రైమ్ ఏరియా అండ్ మెట్రో సిటీస్లో ఉన్నాము ఆర్ సెకండ్ టైర్ సిటీస్లో ఉన్నామంటే కూడా మనకి క్విక్ కామర్స్లో ఫుడ్ కానీ ఏదైనా గ్రాసరీస్కి సంబంధించింది కానీ ఈరోజు ఐఫోన్ కూడా మీరు 15 ఐఫోన్ ప్రో, ఐఫోన్ 15 కూడా మీరు 15 minutesలో మీకు డెలివరీ అవుతుంది జెప్టోలో, బ్లింకిట్లో అనేది చూస్తున్నాం యాడ్స్లో. అసలు క్విక్ కామర్స్ అంటే ఏంటి అంటే ఇంత ఫాస్ట్గా ఎట్లా డెలివరీ చేస్తున్నారు, అసలు వీళ్ళ వెనకాల ఉన్న మోడల్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో అసలు ఈ బిజినెస్ మోడల్ ఎంత గ్రేట్గా రన్ అవుతుంది అండ్ దీనికి పాపులారిటీ ఎంత ఉంది అంటే ఈరోజు జొమాటో ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు జొమాటో ఓనర్ ఏంటి అని అంటే బ్లింకిట్ హ్యాస్ క్రాస్డ్ జొమాటో ఇన్ ద రెవెన్యూ. ఈరోజు బిగ్గర్ ప్లేయర్స్ జొమాటో, బ్లింకిట్, జెప్టో అండ్ మన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వీళ్ళు రూల్ చేస్తున్నారు. మనకి ఏ కంట్రీస్లో ఈ పర్టికులర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది? ఇండియా, చైనా, సౌత్ ఏషియన్ కంట్రీస్, యుఎస్ఏ ఎక్కడ లేదు, అన్ని చోట్ల కూడా క్విక్ కామర్స్ అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మోడల్. దీని గురించి ముఖ్యంగా ఎన్నో కథనాలు అండ్ కేస్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మనిషి జీవితం ఎంతో ఫాస్ట్గా అవ్వడం వల్ల పక్కనున్న మనం స్టోర్కి వెళ్ళి తీసుకోలేని ఫుడ్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఒక 10 minutesలో ఒక 15 items మనం వేరే పని చేస్తున్నప్పుడు డెలివరీ చేసే కెపాసిటీ క్విక్ కామర్స్కి ఉంది అనేది ఈరోజు వాస్తవమైన విషయం. దీంట్లో బిజినెస్ని ఎలా చేయాలి, దీనిలో బిజినెస్ ఎలా గ్రో చేయాలి అని చాలామందికి తెలియటం లేదు, దీన్ని యూటిలైజ్ చేసుకోవటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిబ్యూటెడ్ వేర్ హౌసెస్ ఉంటాయి, అంటే కలిసి పెట్టుకోవచ్చు, లేదనంటే కంప్లీట్లీ వారి వేర్ హౌసెసే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. అండ్ దేర్ ఇస్ అ ప్రాపర్ వేర్ హౌస్ స్టాకింగ్ విత్ 2,000-2,500 నుంచి మినిమం స్క్వేర్ ఫీట్ నుంచి తీసుకుంటే కొన్ని వేల స్క్వేర్ ఫీట్స్ ఉన్న వేర్ హౌసెస్ని, నియర్ బై వేర్ హౌసెస్ని సెంటర్గా పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఫ్యాబ్ హౌసెస్ కానీ వేర్ హౌసెస్లో కానీ దే హ్యావ్ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ స్టాక్స్ అండ్ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ తోటి వీళ్ళు టైఅప్ చేసుకుంటారు. ఎవరైతే కొత్తగా రీటైల్ ఇండస్ట్రీలో ఉన్నారో, ఆల్రెడీ రీటైల్ ఇండస్ట్రీలో ఉండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కనుక ఒక బ్రాండ్ ఉండి వీళ్ళతో టైఅప్ చేయాలన్నా కూడా క్విక్ కామర్స్ రావడం వల్ల గ్రో అవుతుంది బిజినెస్ చాలా. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఆలోచనలో ఉన్నారు, ఎవ్రీడే రెగ్యులర్ ప్రోడక్ట్ల లైక్ కారం పొడి లేదా పసుపు, ఎఫ్ఎంసీజీలో మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారు, సోప్స్, టాయిలెటరీస్ లేదనంటే ఎనీ గ్రాసరీ ప్రోడక్ట్స్ ఎఫ్ఎంసీజీలో స్టార్ట్ చేయాలనుకున్నారు అని అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా మీరు క్విక్ కామర్స్లో పెట్టుకొని ఎటు కిరాణా కొట్లలో డిస్ట్రిబ్యూషన్ కాకపోయినా క్విక్ కామర్స్లో మాత్రమే మీరు సేల్ చేసుకున్నా కూడా మీరు ప్రాఫిట్స్లోకి నథింగ్ మోర్ దెన్ దట్ 2-3 monthsలోనే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద మోడల్ టుడే, దట్ ఈస్ ద ట్రూత్ టుడే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబే షేవింగ్ కంపెనీ మనకు ఐడియా ఉంటుంది. దెర్ వాజ్ వన్ స్టేట్మెంట్ మేడ్ బై ద CEO ఆఫ్ బాంబే షేవింగ్ కంపెనీ. ఏంటి అంటే మేము ఒక రోజులో చేసే సేల్స్ అమెజాన్లో కన్నా కూడా బ్లింకిట్లో 10 times అయింది అనేసి. దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ స్టోరీ టోల్డ్ అబౌట్ ఇట్.
ఎందుకు జరుగుతుంది ఇది అని అంటే జనాలకి క్విక్గా త్వరగా రావాలి ప్రోడక్ట్. దే డోంట్ హ్యావ్ టైం. ఎర్లియర్ మార్కెటింగ్లో చేసేటప్పుడు చూసి తీసుకోండి, డోంట్ గో విత్ ఈ కామర్స్ అని మార్కెటింగ్లో ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ కామర్స్కి వచ్చేసారు. ఇప్పుడు ఈ కామర్స్ నుంచి క్విక్ కామర్స్కి వచ్చేసి ఏం చెప్తున్నాము అంటే, మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే అది రావడానికి 2 రోజులు అవుతుంది, మాకు అది వద్దు, మాకు ఇప్పుడే కావాలి అని. రేపటి నాడు దెర్ ఇస్ అ స్కోప్ దట్ మనము దీంట్లో ఫ్రిడ్జ్లు టీవీలు కూడా ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో ఎలక్ట్రానిక్ క్విక్ కామర్స్ రావడంలో రాదు అనేదానికి ఆశ్చర్యమే లేదు. మెడిసిన్లో కూడా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అండ్ మనకేంటి స్కోప్ అని అంటే, మనం అంత పెద్ద స్కేల్లో చేయకపోయినా క్విక్ కామర్స్లో రిజిస్టర్ అవ్వచ్చు. మన ఓన్ ప్రోడక్ట్స్ని జస్ట్ మనము క్వాలిటీ చెక్, FSSI కోడ్ అండ్ లైసెన్స్తో ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే మీరు అద్భుతమైన ప్రాఫిట్ మార్జిన్స్ తోటి దీంట్లో మనీ మేకింగ్ చేసుకోవచ్చు యాజ్ అ బిజినెస్ ఆపర్చునిటీ. దీంట్లో మీరు ఇంకొకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ వెబ్సైట్ అండ్ అప్లికేషన్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ చెక్ బ్యాక్, సో దట్ మన వెబ్సైట్ నుంచి కూడా మనం సేల్స్ చేసేటట్టు ఈ కామర్స్లో. అదేవిధంగా మనకు కూడా ఓన్ డెలివరీ పార్ట్నర్స్, డెలివరీ బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు FMCG బిజినెస్ స్టార్ట్ చేసి. ఇదంతా పక్కకు పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను క్విక్ కామర్స్ గురించి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, వీ హ్యావ్ అ ప్రాపర్ ఛానల్ విచ్ కెన్ సపోర్ట్ పెరిషబుల్, నాన్ పెరిషబుల్ గూడ్స్. అండ్ ఈ పెరిషబుల్, నాన్ పెరిషబుల్ గూడ్స్లో మీకు ముఖ్యంగా ఏంటి అని అంటే, చాలా క్లియర్గా ఎక్కడి నుంచి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ 2 days ఉన్నప్పుడు మీరు గోడౌన్ సిస్టమ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మెయింటైన్ చేయలేనప్పుడు, ఇట్లాంటి బిగ్గర్ జైంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్ అ న్యూ ప్రోడక్ట్ రేంజ్ ఆఫ్ బిజినెస్. మీకు కనుక ఆలోచన ఉంటే, మీరే కనుక ఏదైనా కొత్తగా FMCGలో బ్రాండ్తో రావాలన్నా చాలా ఈజీగా రావచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్లోజర్ పాయింట్. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయము, రిటర్న్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ వాల్యూ లేదు అన్నప్పుడు రిటర్న్స్ వచ్చినా కూడా మనం మళ్ళీ రీప్లేస్మెంట్ ఫిల్లింగ్లో కూడా తక్కువ లాసెస్ దీంట్లో చూస్తాం క్విక్ కామర్స్లో. ఎందుకనంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మెయింటైన్ బై సమ్ అదర్ వేర్ హౌసెస్. యు ఆర్ అ బ్రాండ్ హూ గాట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మీరు అక్కడ లిస్టింగ్ చేస్తున్నారు. లిస్టింగ్ చేసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. యు ఆర్ అవైలబుల్ ఆన్ ఆల్ దీస్ అని చెప్పేసి. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. రెండో విషయం ఏంటి అని అంటే, హై డిమాండ్ ఏరియాస్లో కనుక మీరు మీ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలని అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు, చాలా ఈజీగా లాంచ్ చేసేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద వెరీ స్మాల్ ఇంట్రొడక్షన్ దట్ క్విక్ కామర్స్లో ఉండాలి అనేసి. కంపల్సరీ GST ఉండాలి, FSSI కోడ్ ఉండాలి, అదే కాకుండా మీ పేమెంట్ గేట్వేస్ కూడా ఉండాలి మీకు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ ఎనీ ఇన్స్టామార్ట్ దగ్గర నుండి అన్ని క్విక్ కామర్స్లో యాప్లోనే రిజిస్టర్ అవ్వచ్చు. అయిన తర్వాత ఏ పర్టికులర్ ఏరియాస్లో మీరు మీ ప్రోడక్ట్స్ని సేల్ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు. ముఖ్యంగా కాస్మెటిక్స్, FMCGలో ఉండే మెయిన్ అనమాట కాస్మెటిక్స్ బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత టాయిలెటరీస్ బిజినెస్ చేసేవాళ్ళు, న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ మీద స్టార్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ క్విక్ కామర్స్లో చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో డు నాట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ క్విక్ కామర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Sravani Asuri signing off.